నమో బుద్ధాయ. అందరికీ బుద్ధవందనాలు. ఇప్పుడు కరణీయ మెత్త సుత్త. మనుష్యులు మరియు సర్వప్రాణులు స్నేహభావంతో సుఖంగా కలసిమెలసి ఉండాలని భగవాన్ బుద్ధుడు ఈ సూత్రాన్ని ప్రబోధించినారు. వాటిని అందరికీ వినిపించాలని నా ప్రయత్నం. కరణీయమత్థ కుశలేన యంతం సంతం పదం అభిసమేచ్ఛ సక్కోవుజూచ సూజూచ సువచోచస్సముదు అనితమాని. శాంతిపద ప్రాప్తిని పొందాలనుకునేవారు, కళ్యాణ సాధనలో నైపుణ్యాన్ని కావాలనుకునే వ్యక్తి యోగ్యుడై నీతిమంతుడుగాను అత్యంత నీతిమంతుడుగాను కావాలి. అతని మాటలు సుందరంగాను మధురంగాను వినయంగాను ఉండును. సంతుస్సకోచ శుభరోచ అప్పకిచ్చోచ సల్లహుక ఉత్తి సంతింద్రియోచ నిపకోచ అప్పగబ్బోకులేసు అననుగిద్దో. అతను సంతోషి, సహజంగానే పోషించేవాడు, నిరాడంబర జీవితాన్ని గడిపే వ్యక్తి. అతను ఇంద్రియ శాంతి కలవాడు. అతను చతురుడు, మితభాషి, వంశమునందు ఆసక్తి లేనివాడు. నచకుద్దం సమాచరేకీ ఏన విజ్ఞుం పరే ఉపవదయ్యుం సుఖినో వా కేమినో హోంతు సబ్బే సత్తా భవంతు సుఖితత్తా. విద్వాంసులు తప్పుపట్టని ఏ చిన్న పనులను కూడా చేయకుండగా సర్వప్రాణులు సుఖంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, అత్యంత సుఖంగా ఉండాలనే మైత్రిని చేస్తాడు. ఏకేచి పాణభూతద్ధి తసావాథావరావానవశేషా దీఘావాయే మహంతావా మజ్జిమారస్స కాణుకధూలా. చరించునవి, స్థిరమైనవి, పొడవైనవి, పెద్దవి, మధ్యమమైనవి, పొట్టివి, చిన్నవి, స్థూలమైనవి. దిఠావాయేవా అదిట్ట ఏ చ దూరే అసంతి అవిదూరే భూతావా సంభమేసీవ సబ్బే సత్తా భవంతు సుఖితత్తా. కనిపించినవి, దగ్గరగాను దూరముగానున్నవి, జన్మించినవి, భవిష్యత్తులో జన్మించే ప్రాణులన్నీ సుఖంగా ఉండుగాక. నపరో పరం నికుబ్బేధ నాతిమజ్ఞేధ దక్కతచినంకించి బ్యూరోసనాపటిఘసజ్ఞ నాజ్ఞమజ్ఞస్స దుఃఖమిచ్చయ్యా. ఒకరికొకరు చెడు చేసుకొనరు, ఎప్పుడు ఎవరికి అవమానం చెయ్యరు. కోపం, విరోధం కారణంగా ఒకరికొకరు దుఃఖాన్ని కలుగజేసుకొనరు. మాతా యథా నియం పుత్తం ఆయుషా ఏకపుత్తమనురఖ్యే ఏవం పిసబ్బభూతేషు మానసం భావయే అపరిమాణం. తల్లి ఏ విధంగా అయితే తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా తన ఏకైక పుత్రుడిని రక్షిస్తుందో అదేవిధంగా సర్వప్రాణుల ఎడల అపారమైన ప్రేమ భావనను అందించవలెను. మేత్తయ్యి సబ్బలోకస్మిన్ మానసం భావయే అపరిమాణం ఉద్ధం అధోచ తిర్యయ్యి అసంబాధం అవేరం అసపత్తం. ఏ ఆటంకము లేకుండా, శత్రుత్వం లేకుండా అనంతమగు ప్రేమ, భావం, మైత్రి ఈ ప్రపంచమంతటా నలుదిశలా వ్యాపించుగాక. తిట్టం చరం శిశిన్నోవా
శయానో వా యావతః సభిగతమిద్దో ఏతం సతిం అదిఠ్యేయ బ్రహ్మమేతం విహారం యుద్ధమాహు. నిలుచున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా లేక మేలుకొని ఉన్నా ఈ విధమైన మైత్రీ భావన స్మృతి కలిగి ఉండాలి. దీనినే మైత్రి బ్రహ్మ విహారమని చెబుతారు. దిఠించ అనుపగమ్మ శీలవాదస్సనేన సంపన్నో కామేషు వినేయగేధం నహి జాతు గబ్బశయ్యం పునరేతీతి. ఇలా చేసిన నరుడు ఎన్నడూ మిథ్యా దృష్టిలో పడకుండా శీలవంతుడై విశుద్ధ దర్శనాన్ని పొంది కామతృష్టను నాశనం చేసి పునర్జన్మం నుండి ముక్తిని పొందుతాడు. సాధు సాధు సాధు.